మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణ ప్రాంతంలో ఉంది 32 ఏపీ రాష్ట్రంలో ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆ యొక్క క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్లో నీటి వాటాలు ఉండాలి, నీటి హక్కులు కల్పించాలని అంతర్జాతీయ చట్టం కూడా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా కేసు వాపసు తీసుకున్నారు. అంటే ఈ మాత్రం అవగాహన లేదా? మీరు ఏమడగాల? కేంద్ర ప్రభుత్వం ఒక గజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. గజెట్ కూడా రిలీజ్ చేసి ఆ గజెట్ ప్రకారం చూస్తే కూడా అందులో స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బీసీ ప్రస్తావన లేదు గజెట్లో. కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అన్ని ప్రాజెక్టుల పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. కనీసం అప్పుడు కూడా వీళ్ళు మేల్కోలే, అడగాలి కదా. మరి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమో గజెట్లో, కేంద్ర ప్రభుత్వ గజెట్లో వాటి గురించి ప్రస్తావించారు. పాలమూరు అంటే పిఆర్ఎల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ యొక్క ఎస్ఆర్డికి సంబంధించిన శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ సంబంధించి కానీ వాళ్ళు ప్రస్తావించాలి. అప్పుడు కూడా వీళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయలే, డిమాండ్ చేయలే మా హక్కులు మనకు రావాలని కింద. వాస్తవంగా ఈ వాటర్ కోసం మనం తెలంగాణ రాష్ట్రం కొట్లాడాం కాబట్టి 100% దానిపైన మనం వీళ్ళు డిమాండ్ చేయాలి, అడగలే, హక్కుల కోసం కొట్లాడలే. అంటే చేతులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టాలు పాస్ చేసినప్పుడు, అంటే అది జిఎస్టీ కావచ్చు, అట్లాగే రైతు చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో, అట్లాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కాబట్టి కానీ టోటల్గా సపోర్టెడ్ జరిగింది, ఈవెన్ స్పీకర్తో సంబంధించి కూడా. మరి అప్పుడు కూడా మాట్లాడలే, అడగలే. మరి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగా గజెట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనది కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలైనా ఎందుకు ఈ ప్రాజెక్టును పాలమూరు కృష్ణానది పైన ఉన్నటువంటి మొదటి ప్రాజెక్టు ఇలా పాలమూరు రంగారెడ్డి సంబంధించి ఎందుకు మీరు పర్యావరణం తెచ్చుకోలేకపోయినరు? గొప్ప గొప్ప మాటలు చెప్పిండ్రు కదా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతా కూడా ఆన్లైనే కదా. కేంద్ర ప్రభుత్వానికి మీరు వత్తాసు పలికింది మీ చేతిలో ఉంది కదా. 2-1 స్పష్టంగా కనపడతా ఉంది కదా. మరి అయినా ఎందుకు తెచ్చుకోలే పర్మిషన్స్? ఎందుకు రాలే? ఎందుకు పూర్తి చేయలే? కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే? ఎందుకు ముందుకు పోలే? అంటే ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఎట్లయితే మనకు నీటి కేటాయింపులు నాగార్జున సాగరు ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు 1976 కంటే మొదలే ఉన్న కారణంగా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ కారణంగా మనకు 811 టీమ్స్ ఇచ్చారు. వాస్తవంగా పరివాహక ప్రాంతం చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ చూస్తే కర్ణాటక పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, అలాట్మెంట్ ఎక్కువ కావాలి. అంటే ఈ ప్రాజెక్టులు కట్టిన కారణంగా దాన్ని పరిగణలో తీసుకుని అలాట్మెంట్ చేశారు. మరి మీరు ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో, రివర్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది? అంటే మీ అంతలు మీరే వాడికి అవకాశం కల్పించారు. ఎందుకు సంతకాలు పెట్టవలసి వచ్చింది? ఈ సంతకాలు పెట్టకపోతే నీళ్లు రావా కిందికి? ప్రాజెక్టు మన భూభాగం లేదా? శ్రీశైలంగా నాగార్జున గేటు మన పరిధిలో లేవా? ఎందుకు అగ్రి అయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు?
అంటే మీరే ఇండైరెక్ట్గా వాళ్లకు ఒక రైట్ కల్పించేట్టు కార్యక్రమం చేశారు. మళ్ళీ కృష్ణా జలాలపైన ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మాకు రాలేదు కింద. ఆ ప్రకారం చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కింద మనకు అలొకేషన్ వాటరు యాక్చువల్గా 100 TMs పైన ఉంది. గతంలో 100 TMs అలొకేషన్ ఉంటే 2014-15లో కేవలం 30% వాడుకున్నారు. అంటే 69% నీళ్లు వాడుకోలేదు సార్. నీళ్లు ఉన్నాక తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16లో కూడా 64% వాటర్ మీరు ఏపీ వాడుకుంటే మనం 35 వాడుకున్నాం పర్సెంటేజ్. అంటే మనకు వచ్చినటువంటి 100 ఎకరాలకు గాను 100 TMs ఉంటే 30 TMs వాడుకున్నాం. వరుసగా 14-15 అయినా 15-16 అయినా 17-18 అయినా 17-18-19 వరుసగా కేవలం 28-29% మాత్రమే వాడుకోవడం జరిగింది. అంటే ఉన్న నీళ్లు హక్కున్నా కూడా నీళ్లు వాడుకోలేకపోయి మీరు గాలికి వదిలేసారు, పట్టించుకోలే. మళ్ళీ ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తూ మాటలు మాట్లాడుతారు, మరి పెద్ద ఉద్యమం చేస్తామని మాట్లాడుతారు. మీరు కనీసం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం అని చేసిండ్రా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అట్లాగే SLBCకి పర్మిషన్ మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అడిగిందా? మీరు కోరిండ్రా? కోరలేదు, తీర్మానం చేయలేదు, కేంద్రం అడగలేదు, ఉద్యమం చేయలే. మనకు ఉన్నటువంటి మార్గాలు ఇవే కదా. ఉన్న ఒక కోర్టు కేసును కూడా వాళ్ళు లా బోర్డుకు రాసి వాళ్ళ సలహా తీసుకుంటే మీరు విత్డ్రా చేసుకుంటే మీరు సలహా తీసుకుంటారు. అంటే మీరు సలహా తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం చెప్తే మీరు కోర్టుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటారా? మీకు హామీ ఇస్తున్నా మీరు విత్డ్రా చేసుకుంటే మీ చట్టం యొక్క కృష్ణా జలాల ఏ నిష్పత్తి ఉండాలి నిష్పత్తి ప్రకారం మీకు నీళ్లు ఇస్తామని హామీ ఇస్తేనే విత్డ్రా చేసుకోవాలా. ఇది స్పష్టంగా ఇవన్నీ కూడా రాసి ఉండడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్కటి కూడా మీరు పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు.